ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ ప్లాంట్ని ఈ ప్లాంట్ మీకు ఎంతమందికి తెలుసు? ఈ ప్లాంట్ పేరేంటి? మా ఊళ్ళో అయితే దీన్ని వాము మొక్క అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, నాకు అంతగా ఐడియా లేదు. ఈ ప్లాంట్ని వాటర్లో వేసుకుని మార్నింగ్ టైం తాగితే చాలా హెల్తీగా ఉంటారు. అట్లానే దీన్ని మేమైతే ఏం చేస్తాం, మా ఇంట్లో శనగపిండిలో వేసి బజ్జీలు వేసుకుంటారు, ఎక్కువగా చేసేది అంతే. కానీ ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే మీరు మాత్రం వదలొద్దు. దీన్ని రోజు హాట్ వాటర్లో కాసుకుని తాగండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కడుపు నొప్పి తగ్గుతుంది అంటారు, షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసినవి కొన్ని నేను చెప్పాలనుకుంటున్నా. దీన్ని మేమైతే మా ఇంట్లో ఏం చేస్తాము అంటే, నేనేం చేస్తాను అంటే, దీన్ని హాట్ వాటర్ జీలకర్ర వేసుకుని హాట్ వాటర్లో లెమన్ వేసుకుని ఆ లెమన్ వాటర్ని నేను మార్నింగ్ టైం ఎంటీ స్టమక్తో తీసుకుంటాను. తర్వాత రాగి జావ తాగుతాను. దట్స్ ఇట్. నేను టిఫిన్స్ అలాంటివి ఏమి తీసుకోను. ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే మీకు కనుక హాట్ వాటర్ కాసుకుని ఇవి ఆకులు దాంట్లో వేసేసి ఇవి గ్రీన్ కలర్లో వాటర్ గ్రీన్ కలర్ వచ్చే వరకు ఉంచి దాంట్లో కొంచెం జీలకర్ర ఉంటే వేసుకుని తాగండి. పొట్ట అయితే స్టమక్ బాగా లాస్ అవుతుంది, స్టమక్ తగ్గుతుంది. లెమన్ వాటర్లో హనీ వేయొద్దు ప్లీజ్. హనీ మాత్రం యూజ్ చేయొద్దండి. ఓన్లీ ఉత్తి లెమన్ అండ్ ఈ ఆకులు జీలకర్ర వేసుకుని హాట్ వాటర్లో తాగండి. ఒక 10 days చూడండి ఫ్రెండ్స్, మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. కానీ ఈ మొక్క మా ఇంట్లోనే ఉంది, కానీ అంత పట్టించుకోరు. ఇంట్లో ఉన్న మొక్కను కూడా ఎవరు పట్టించుకోరు, అంత శ్రద్ధ తీసుకోరు. కానీ మీరు డైలీ కనుక దీన్ని మీరు యూజ్ చేసినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో నేను మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను. ఆఫ్టర్ జిమ్కి వెళ్తాను ఈ హాట్ వాటర్ తాగినాక. హెల్త్ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది మీకు. ఎప్పుడైతే మీరు ఆయిల్ అండ్ ఉప్పు అండ్ కారం తగ్గిస్తారో చాలా స్కిన్లో కూడా మీకు తేడా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఉప్పుని ఆయిల్ని తగ్గించండి, అలాగే షుగర్ని కూడా తగ్గించండి. మీరు స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది. నా స్కిన్ గ్లో చాలా బాగుంది. అక్కలు అడుగుతున్నారు, స్కిన్ ఎందుకు అంత నీట్గా ఉంటుంది నీది అని. నా స్కిన్ అంత గ్లో ఉండడానికి, నీట్గా ఉండడానికి మెయిన్ రీజన్ నేను తినే ఫుడ్ అనమాట. డిన్నర్ 6 o'clockలోగా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలామందికి చెప్పున్నా 6 o'clockలోగా డిన్నర్ కంప్లీట్ చేయండి అని. లైట్ తీసుకున్నారు నా ఫ్రెండ్స్ చాలామంది. కానీ ఒకరు ఇద్దరు కంపల్సరీ 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలామంది కుదరదు అన్న నేను చాలామందిని మార్చిన. సో ఈ మొక్క మాత్రం మీకు దొరికితే అసలు వదలొద్దండి. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. ఇది ఆయుర్వేద మొక్క, చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఏ మొక్కకైనా ఆయుర్వేద గుణాలు ఉంటాయి, ఏ పిచ్చి మొక్కకైనా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. బట్ మనం అంత డెఫినెట్గా ఖచ్చితంగా పాటించము. వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, లైట్ తీసుకుంటాం. కానీ దీన్ని కూడా నేను స్టార్టింగ్లో లైట్ తీసుకున్నా, తర్వాత మా ఇంట్లోనే ఉండింది. కొంచెం మొక్క వేస్తే చాలా పెద్ద మొక్క అయిపోద్ది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎక్కడైనా ఎవరికైనా దొరికితే మాత్రం చిన్న ప్లాంట్ అని ఇరిపి మీరు వేసుకోండి, మీకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మార్నింగ్ టైంలో ఒక 2-3 ఆకులు తీసుకుని హాట్ వాటర్లో వేసుకుని తాగినారంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్ అమేజింగ్గా ఉంటాయి. మీకు స్కిన్ టెక్స్చర్ మారుతుంది. ఎప్పుడైతే మీరు హాట్ వాటర్ మార్నింగ్ తీసుకుంటారో దానివల్ల చాలా యూజెస్ ఉంటాయన్నమాట. ఎన్ని వాటర్ తాగాలి అనేది డిపెండ్స్ అపాన్ యూ. నేనైతే 1 liter వాటర్ తాగుతాను. 1 liter వాటర్ హాట్ వాటర్ తాగాను. 1/2 liter ఏమో హాట్ వాటర్ తాగుతా, 1/2 liter ఏమో రాగి జావ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ వాటర్ వెళ్ళిపోతుంది. చాలామంది ఫ్రెండ్స్ అడిగినారు నన్ను. సో దానికోసం నా స్కిన్ కోసం చెప్పాలంటే నేను డిన్నర్ మొత్తం నా డైట్ ప్లాన్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. స్టమక్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్, అంతే నేను చెప్పేదంటే. స్టమక్ ఉందంటే చాలా చాలా డిసీజెస్ కారణమవుతుంది. మీకు తెలియకుండానే అవి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి, మీకు తెలీదు, మీరు అంతా అబ్జర్వ్ చేయరు. స్టమక్ పోవాలి అంటే ఏం చేయాలి అంటే మంచి హెల్దీ డైట్ పాటించాలి. 6 o'clock డిన్నర్ చేసినట్లయితే హాఫ్ స్టమక్ అనేది పోతుంది. నేను వెయిట్ లాస్ కూడా అవుతారు 6 o'clock డిన్నర్ చేస్తే. ఓకేనా? 1/2 hour వాకింగ్ చేయండి తిన్న తర్వాత. ఈ ప్లాంట్ కోసం మాత్రమే చెప్పాలనుకున్నా, ఇంకేవేవో చెప్తున్నా, సారీ ఫ్రెండ్స్. సో మీరు ఈ మొక్కని మీరు ఉంటే కనుక యూజ్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని వామ్ మొక్క అంటారు, మేమైతే బజ్జీలు వేసుకుంటాం దీంతో. అట్లాగే మార్నింగ్ టైం హాట్ వాటర్లో తాగుతాం అనమాట. నేను తాగుతాను, మా ఇంట్లో అందరూ కాదు. కానీ ఇంట్లో అందరికీ కూడా అలవాటు చేయండి ఫ్రెండ్స్, మంచిది. కానీ మా ఇంట్లో వాళ్ళు విన్నారు.
6 o'clock డిన్నర్ అన్నా కూడా వినలేదు. కానీ నేను మార్చిన తర్వాత అందరూ హెల్త్లు చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా నేను ఒకటైతే చెప్తా, స్టమక్ పోవాలంటే డెఫినెట్గా 6 o'clock డిన్నర్ చేయండి. మీరు చెప్పండి నాకు 10 days చూసి తర్వాత చెప్పండి ఎట్లుందో అని. అలాగే ఈ వామ్ మొక్క కూడా మీరు యూజ్ చేసి ఈ లేత ఆకులు తీసుకోండి ఫ్రెండ్స్. లేత ఆకులను తీసుకోండి, ముదురాకులు కాకుండా లేతవి ఉంటే లేతవి మాత్రమే ఒక 5-6 ఆకులు మీరు వేసి కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో. ఆఫ్టర్ దట్ మీరు లెమన్ వేసుకుని తాగండి. నో హనీ యూజ్ చేయొద్దు. అది ఫ్రెండ్స్, మీరు చక్కగా హెల్త్ చూసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో మనం అందరిలో ఉండాలి, అందరూ మనలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు కామెంట్లో చెప్పండి ఈ మొక్క మీకు ఎట్లా ఉపయోగపడిందో ఏంటి సంగతి అని. మీరు ఎంతమంది ఈ మొక్కని యూజ్ చేసుకుని తింటున్నారు, తాగుతున్నారు అని చెప్పండి. దీన్ని పచ్చడి కూడా చేస్తారు ఫ్రెండ్స్, తెలుసునా? కానీ ఇప్పుడు దాకా నేను పచ్చడి అనేది ట్రై చేయలేదా? ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి డెఫినెట్గా. ఓకే, నా షార్ట్స్ చూడండి, లాంగ్ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి, సబ్ చేయండి. ఫస్ట్ టైం వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టేక్ కేర్.